ప్రైజ్ అలా దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 140వ కీర్తన 9వ వచనం ధ్యానించుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. వాక్యంలో చూస్తున్నట్లుగా దేవుడు అందరికీ ఉపకారము చేసే గొప్ప దేవుడు, అందరికీ మేలు చేసే గొప్ప దేవుడు. కుల మత భేద వర్గము లేకుండా అందరికీ ప్రభువై ఉన్నాడు, అందరికీ మేలు చేసే దేవుడై ఉన్నాడు, అందరికీ ఉపకారము చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. ఒక మనిషి ఉపకారము చేస్తే అతనికి ఉపకారము చేస్తాడో అపకారం చేస్తాడో తెలియదు, కానీ మనము దేవునికి ఏ ఉపకారము చేయకపోయినా, దేవునికి ఏ మేలు చేయకపోయినా, దేవుణ్ణి ప్రేమించకపోయినా, దేవుడే మనలను ప్రేమించి, దేవుడే మన కొరకు మేలు చేసి, దేవుడే మన కొరకు ఉపకారము చేశాడు గొప్ప దేవుడు. ఆయనే మన కొరకు తన రక్తాన్ని మన కొరకై ధారపోసి ప్రాణాన్ని త్యాగము చేశాడు గొప్ప దేవుడు. బైబిల్లో చూస్తూ ఉన్నాము, దావీదు షౌలుకు ఎన్నో ఉపకారాలు చేశాడు, అంటే ఎన్నో మేలులు చేశాడు. షౌలు దురాత్మ చేత బాధపడుతున్నప్పుడు దావీదు సితారతుతో పాట పాడగా అతనికి విడుదల కలిగింది. దావీదు సౌలుకు ఎన్నో మేలులు చేశాడు, అయితే షౌలు మాత్రం అతన్ని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే దేవుని కనికరము దావీదు మీద ఉంది కాబట్టి ఆయన సమస్త కార్యముల మీద ఆయన కనికరం ఉంది. ఆయన సమస్తము కార్యము చేటుకు అధికారము కలిగిన దేవుడు. మన మేలు చేయకపోయినప్పటికీ, మన ఉపకారములు చేయకపోయినప్పటికీ దేవుడు మనలను ప్రేమించి మన కొరకు మేలు చేశాడు, ఉపకారాలు చేశాడు గొప్ప దేవుడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నువ్వందరికీ ఉపకారము చేసే దేవుడు తండ్రి నాయనా, నీకు స్తోత్రాలు అయ్యా. నీ సమస్త కార్యములు చేటుకు నీకు అధికారం కలిగిన దేవుడు తండ్రి నాయనా, నీకు స్తోత్రాలు. మీరే తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.